హాయ్ అండి. మీ అందరి కోసం పిల్లలకి స్నాక్ ఐటెమ్ తీసుకొచ్చాను. ఇది అందరికీ తెలిసిందే గానీ, ఈ విషయాన్ని మర్చిపోయి అందరూ పిల్లలకి షాప్‌లో అమ్మే చిప్స్ అలాంటివి పెడుతున్నారు. అది మీ అందరికీ ఇవి గుర్తు చేస్తున్నాను అంతే అండి. కొత్తగా నేను చేసిందేమీ లేదు. ఈ కొబ్బరికాయ ఈ కొబ్బరి లడ్డూని చేయడానికి 8-10 మినిట్స్ సరిపోతుందండి. హ్మ్. ఇది ఒక చిన్న కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానండి. తురుమాల్సిన అవసరం లేదు. మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డైరెక్ట్‌గా ఓన్లీ ఒక కొబ్బరి మిక్సీనే దాంట్లో వేశానండి. ఇంకా నెయ్యి అలాంటివి ఏవి వేయలేదు. ఒక్క కొబ్బరి మిక్సీనే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! దానిని మాత్రమే వేశాను గుర్తుంచుకోండి. నెయ్యి అట్లాంటివి ఫస్టే వేయాల్సిన అవసరం లేదండి. కొబ్బరి మిక్సీని వేశాను. అది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉంటే సరిపోతుందండి. 5 మినిట్స్ కూడా అవసరం లేదు. 3-5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది ఇది. అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు నేనైతే ఒక బౌల్‌లో ఒక కప్పు అంత తీసుకున్నానండి షుగరు. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను బౌల్‌కి నిండుగా కూడా తీసుకోలేదు. కొద్దిగా తక్కువే తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇందులో యాలకులు వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. స్వీట్స్ అన్నిట్లో యాలకులు వేస్తారనుకుంటారు చాలామంది. ఇందులో యాలకులు వేస్తే ఆ టేస్ట్ పాడైపోతుందండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ పచ్చిగా ఉన్న కొబ్బరి వాసనే మనకి ఈ లడ్డూకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. యాలకులు వేస్తే యాలకుల స్మెల్ వస్తుంది కాబట్టి అది బాగోదండి. అవి వేయకుండా కూడా ఒకసారి చేసి చూడండి నేను చెప్పినట్లు. షుగర్ కరిగిపోయేంత వరకు ఉండాలండి. షుగర్ ఒక 2 మినిట్స్‌లో కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్‌లో షుగర్ కరిగిపోయిన తర్వాత షుగరు, కొబ్బరి, నెయ్యి ఈ 3 ఇంగ్రీడియెంట్సే ఇందులో ఉన్నాయి. గమనించారా మీరు? పెద్దగా కూడా ఇది చేయడానికి పెద్దగా అవసరం కూడా ఏది లేదండి. చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో పిల్లలకి హెల్తీ స్నాక్స్ ఐటెమ్ అండి ఇది. చూడండి ఒకసారి. ఇలాగా నెయ్యి వేసిన తర్వాత నెయ్యి వేసిన ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసి ఇలా లడ్డూలు చేసేసుకోవడమే అండి. చాలా ఈజీ కదా చేసుకోవడం. నాకైతే ఒక చిన్న కొబ్బరికాయకి 6-7 లడ్డూలు అయ్యాయండి. 7 లడ్డూలు అయినట్లున్నాయి. చూడండి. ఇలా ఇలాంటివి పెడితే పిల్లలకి గ్రోతింగ్ అయినా, హెల్త్ బాగోవడం అయినా చాలా మంచిగుంటారండి పిల్లలు. హెల్త్ మంచిగున్నప్పుడే పిల్లలు స్టడీలో కూడా ముందుంటారు. గుర్తుంచుకోండి. చిప్స్ ప్యాకెట్లు ఇలాంటివి పెట్టి వాళ్ళ మైండ్ అంతా పాడయ్యి సెల్ ఫోన్లు ఇచ్చేసి ఇవన్నీ చేసి తర్వాత వీళ్ళకి బాగా చదువు అంటే ఎవరు చదవరండి. హెల్త్ కూడా బాగుండాలి పిల్లలకి. గుర్తుంచుకోండి. మంచి ఫుడ్ పెట్టాలి. మంచి వాతావరణం కూడా వాళ్ళకు ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.